జిల్లా సల్లూరుపేటలో పెట్రోల్ బంకులో ఆయిల్ కొరత ఉన్నందువలన ఎక్కడ కూడా పెట్రోల్ గానీ డీజిల్ గానీ పెట్రోల్ బంకుల్లో దొరకడం లేదు. తక్షణమే ఆయిల్ కొరతని నిరోధించాలని తిరుపతి జిల్లా ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు కె లక్ష్మయ్య, కార్యదర్శి సుబ్రహ్మణ్యం, లారీ అసోసియేషన్ అధ్యక్షులు సత్యం, ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ ఆటో డ్రైవర్స్ అందరూ కోరుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడతారా? మాట్లాడండి. ఇప్పుడు తీసుకున్నాం. కార్మికులకి అందరికీ డీజిల్ అందుబాటులో తేవాలి. ఆటోలకు అన్నింటికీ కార్మికులకి అందరికీ డీజిల్ అందుబాటులో తేవాలి. కేంద్ర ప్రభుత్వం వెంటనే దీన్ని పరిష్కారం చేయాలి. కేంద్ర ప్రభుత్వం డీజిల్ వెంటనే కార్మికులకి అందుబాటులో తీసుకురావాలి. ప్రజలకి ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వం డీజిల్ సౌకర్యాలు వెంటనే కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ప్రజలకి డీజిల్ వెంటనే సౌకర్యం కల్పించాలి. కేంద్ర ప్రభుత్వము ప్రజలందరికీ డీజిల్ అందుబాటులో తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకి అందుబాటులోకి పెట్రోల్ డీజిల్ తేవాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ అందుబాటులోకి తేవాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకి అందరికీ పెట్రోల్ అందుబాటులోకి తేవాలి. డీజిల్ అందుబాటులోకి తేవాలి. డీజిల్ అందుబాటులోకి తేవాలి. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ డీజిల్ పెట్రోల్ అందుబాటులోకి తేవాలి. డీజిల్ పెట్రోల్ అందుబాటు కావాలి. డీజిల్ పెట్రోల్ అందుబాటులోకి తేవాలి. డీజిల్ పెట్రోల్ అందుబాటు కావాలి. రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ అందుబాటులోకి తేవాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ప్రజలందరికీ అందుబాటులో తేవాలి. అందుబాటులో తేవాలి. డీజిల్ అందుబాటులో తేవాలి. ఆటో జిల్లా గత నెల రోజులుగా ఇరాన్, అమెరికా యుద్ధం జరుగుతుంది. ఆ కారణాల వల్ల హార్మోన్ జలసంధిని మూసివేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆయిల్ నిల్వలు పెంచాల్సింది, సమకూర్చుకోవాల్సింది. లేకుండా కార్మికులకి, ప్రజలకి, అందరికీ ప్రతి ఒక్కరూ ఈ రవాణా రంగంలో, ట్రాన్స్పోర్ట్ రంగంలో డ్రైవర్లుగా వృత్తిని కొనసాగిస్తూ బతుకు జీవనం సాగిస్తున్నారు. ఈరోజు పెట్రోల్ యాజమాన్యం పెట్రోల్ నిల్వ పెంచుకొని అందుబాటులోకి ఇవ్వకుండా ఏదో రేటు పెంచుకోవాలనే ఆలోచనతో ఆ దూరంతో ముందుకు పోతున్నారు. అది కరెక్ట్ కాదనేసి మేము కార్మికుల తరఫున డిమాండ్ చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వము వెంటనే చొరవ తీసుకొని ఈ కార్మికులకి అందరికీ, రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి లబ్ధి కూర్చే విధంగా డీజిల్ అందుబాటులోకి తీసుకొని వచ్చి అందరికీ కల్పించాలని చెప్పి మేము CA2 తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా, మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సంస్థని బతికించే విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పి మేము కోరడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇదే విధంగా ఉంటే ఎంతోమంది కార్మికులు నష్టపోతారు, వాళ్ళ కుటుంబాలు నష్టపోతాయి. దీని మీద బ్రతికే ఆటో డ్రైవర్లు కానీ, ట్యాక్సీ డ్రైవర్లు కానీ, బస్సు డ్రైవర్లు కానీ, లారీ డ్రైవర్లు అందరూ ప్రతి ఒక్కరు దీని మీద ఆధారపడి కోట్ల మంది జీవనం సాగిస్తున్నారు. దీనికి ఈ జీవన ఉపాధి కోల్పోయి ఇళ్లలో కూర్చొని ఉండే పరిస్థితి వచ్చే విధంగా ముందుకు పోతుంది. ఆ విధంగా కాకుండా అందరికీ ఈ ఆయిల్ని అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాం. లారీ అసోసియేషన్ కొత్తమంది మాట్లాడతారు.
లారీ బస్సు కావాల్సిన డ్రైవర్స్ ప్రెసిడెంట్ లేరు. కొంత 2 నెలలుగా ఈ పైన అమెరికా ఇరాన్కి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం జరిగే క్రమంలో మనకి డీజిల్లో అప్పుడే 2 నెలలు స్టాక్ ఉంది. తర్వాత డీజిల్ తీసుకొస్తామని చెప్పుకుంటారు. అదేవిధంగా ఈ డీజిల్ కొరత వల్ల ప్రజలు ఒకటే కాకుండా ఫ్యాక్టరీల పైన పారిశ్రామిక వాడక పైన కూడా ప్రభావం పడింది. దాంట్లో నుంచి ఎంతోమంది ఉద్యోగస్తులు కూడా తీసేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి డీజిల్ పెట్రోల్ లేకపోతే మన జీవన విధానాలు కూడా లారీ డ్రైవర్లు కానీ ట్యాక్సీ డ్రైవర్లు కానీ అదేవిధంగా మనకు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు కూడా రైతులు కూడా ఇక్కడ ఆక్వా రైతులు కూడా ఈ డీజిల్ లేక ఆ రొయ్యలు కూడా చనిపోతున్నాయి. ఎందులో వేలు పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము దూరం దృష్టి తీసుకొని త్వరగా దీన్ని ఏదో విధంగా పరిష్కారం చేయకపోతే మన ఇండియా మొత్తం మీద మనకి జీవనాధారం లేక ఎంతోమంది ఉపాధి కోల్పోయి అదేవిధంగా డ్రైవర్లు మరి కస్టమర్లు మొత్తం రైతులు అలాగే మత్స్యకారులు బోట్లో పోలంటే వాళ్ళకి డీజిల్ లేదు కాబట్టి ప్రతి దగ్గర అన్ని దగ్గరలో అది ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దీని మీద వెంటనే చర్యలు తీసుకొని దీన్ని పరిష్కారం చేయాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా ఆటో అధ్యక్షుడిని మిత్రులారా, మాకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా అమెరికా ఇరాను యుద్ధము జరగడం